శరణార్థి కొంచెం మేము శాంతియుతంగా మేము దందా చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే జరిగిన నిన్న అవమానం చాలా చాలా అంటే మా పరిస్థితులు ఎంత ఘోరంగా అయిపోయినాయి అంటే స్పృహ తప్పి కోరుకుంది కూడా కనీసం మహిళా పోలీసులు కూడా మమ్మల్ని పట్టించుకొని పైన మీరు అందరూ చూశారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే చర్చిస్తుంది. ఎన్నడూ లేదు ఇట్లా ఎందుకు జరిగింది అని ప్రభుత్వం స్పందిస్తుందేమో అని ఆలోచించాము. ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో ముందు చూడాలి అని ఇప్పుడు అంటున్నారు. మేము అది చేస్తాము, ఏం కావాలో చేస్తాము అని అంటున్నారు. మేము మీటింగ్లకు వస్తున్నాము, మీటింగ్లు అటెండ్ అవుతున్నాము, ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యాము. కనీసం పార్సల్ ఇస్తాము, ఫోటోస్ తీసుకున్నారు, మా దగ్గర ఉంది పార్సల్ ఇవ్వలేదు. మా ఎంబటి వచ్చే వాళ్ళని తోసేశారు. ఒడిబియ్యం తీసుకెళ్తుంటే ఒడిబియ్యం బయట, మేము లోపల. అసలు ఎప్పుడు వాయిద్యాల నడుమ మేము ఆటపాటలతో వెళ్ళే వాళ్ళని అసలు స్పృహ కోల్పోయే విధంగా ఈ ప్రభుత్వం. ఇంకొకటి అక్కడ స్పృహ కోల్పోతే కనీసం ఒక మహిళ పోలీసులు కూడా వాటర్ ఫెసిలిటీ కూడా లేని పరిస్థితులు మీరు అందరూ చూసిందే నిన్న. సో దానికి శాంతియుతంగా మేము చాలా మంది భక్తులు కూడా బోనాలు కింద పడిపోవడం జరిగింది. వాళ్ళు కూడా ఏడ్చిన పరిస్థితి. ఆడపడుచులు ఏడిస్తే ప్రభుత్వానికి మంచిది కాదని మేము పదే హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలని పొగిడిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మంచి చేసినప్పుడు మంచి అని చెప్తాము. మేము క్వశ్చన్ చేసే ఇదిలో ఉంటాం. మేము ఎవరికి ఫేవర్ లో ఉండము. మాకు ఏదైతే ఉందో మేము పెద్ద వేదికల మీద మాకు అవకాశం ఇవ్వమని అడగట్లేదు. ఓన్లీ మాకు గౌరవప్రదం. ఆల్రెడీ మా జీవితాలు ఎప్పుడు అంటే హేళన జీవితాలైన మా జీవితాల పట్ల మేము ఎప్పుడు చింతిస్తూనే ఉంటాం. కానీ మాకు గౌరవప్రదమైన జీవితాన్ని బ్రతకాలని మేము ఆశించడంలో తప్పేముంది? మేము జస్టిస్ గురించి అడగడంలో తప్పేముంది చెప్పండి. మీకు కేటాయించిన చర్చలు ఇంకా ఏం జరపలేదు. ప్రభుత్వం స్పందించలేదు. హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ప్రభుత్వం కనీసం స్పందించలేదు. దీనిపైన ఒక్క మినిస్టర్ కానీ, ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్కరు కానీ మాట్లాడలేదు. దీనిపైన అది సిగ్గుచేటు. ఇది పోనీ సరే, ప్రభుత్వం వాళ్ళు చెప్పలేరు, మరి అపోజిషన్ వాళ్ళు కూడా కనీసం దీని మీద గురిపట్టలేదు. ఒక ఆడపిల్లలకు, ఒక జోగినీలకు అవమానం జరిగితే రాష్ట్రం ఏం బాగుపడుతుంది? మీకు కేటాయించిన టైంలోనే మీరు రావడం జరిగింది. కేసీఆర్ గారు మాట్లాడారు, 100% ఆయన మాట్లాడారు. మేము మాట్లాడతాం, శాంతియుతంగా చేద్దాము, మీరేమి చెప్పేయకండి అని చెప్పారు. యాక్చువల్లీ చాలా మంది రావాలి ఈ రోజు. సో మేము ఈ రోజు రంగం ఉంది కదా అని చెప్పేసి సరే వచ్చాము. సామూహికంగా శాంతియుతంగా మేము మా ప్రొటెస్ట్ జరుపుతాము. దీని మీద వాళ్ళు ఎలా స్పందన ఉంటుందో దాని తర్వాత మేము ఏం చేయాలి. మీకు ఏదైతే టైం కేటాయించినారో అదే టైంలో మీరు రావడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఇట్లా క్రియేట్ చేయడం. 1 వరకు సీఎం వచ్చి వెళ్ళారు. ఇప్పుడే రాకండి ఒక గంట సేపు ఆగండి, లేకపోతే ఇక్కడ తొక్కిసలాట అవుతుందంటే గంట ఆగండి. మీరు చూసారు కదా, మేము లేట్ గా వచ్చాం. వాళ్ళు ఇచ్చిన టైం మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళు ఎందుకు మెయింటైన్ చేయలేదు? మేము చాలా ప్రభుత్వాలతో మేము బోనాలు ఎక్కినాము. చాలా ప్రభుత్వాలు వచ్చైపోయాయి. మేము ప్రభుత్వాన్ని దూషించాము. ఎందుకంటే ఈ రోజు ఈ ప్రభుత్వం రేపు ఇంకొకరు ఉంటారేమో. మేము అనేది వ్యక్తులుగా మమ్మల్ని ఒక మేము ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకునే వాళ్ళలో మొట్టమొదటి స్థానంలో ఉంటాం. ఎవరికైనా రాజకీయ నాయకులు మన స్వలాభాలు మేము ఏ రోజు కూడా మేము బాగుండాలను, సర్వేజన అందరూ బాగుండాలని చెప్పి కోరుకునే పోలీసులు ఇలా జులుం చేయడం. ఇంకొకటి మీరు ఇప్పుడు చూడండి, మొన్న అమ్మవారి రథోత్సవం రోజు బలకంపేటలో ఎవరైనా మనుషులు ఉన్నారా? బూట్లు వేసుకొని ఎవరైనా రథం లాగుతారా? మీరు 4th ఫేజ్, మీరు మీడియా అనేది 4th ఫేజ్. మీరేం చేస్తున్నారండి? మీరు కూడా దాన్ని చెప్పొచ్చు కదా. మీడియాను కూడా తోసేశారు. మరి మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు? నాకు అర్థం కాదు. దయచేసి నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలా మంది ప్రభుత్వ ఇదేలా ఉన్న వాళ్ళు కూడా శాంతియుతంగా మేము చేసి, మేము ఏమైనా పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయలేదు, మేము ఎవరిని దూషించలేదు. శాంతియుతంగా మీరు ఏం చర్యలు తీసుకుంటారు కాకుండా అడగడానికి వెళ్తున్నాము. వాళ్ళు ఏం మాట్లాడతారో, ఎలా స్పందిస్తారు. కానీ పోలీసులు మాత్రం ఇప్పుడు కూడా పోలీసుల్లో ఉంటారు. చూడండి, అంతకుముందు భక్తులు ఎక్కడ ఉన్నారండి? పోలీసుల జాతర అయిపోతుంది. ఇట్లా అన్నప్పుడు రాజకీయ నాయకులు కానీ VVIPs కి టైం కేటాయించండి. ఎన్టీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడు 4 o'clock వచ్చేవారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 9 o'clock 8 o'clock వచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా కొంత ఎర్లీ మార్నింగ్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు 1 o'clock వచ్చి అది ఇది స్టార్ట్ చేస్తారు. అప్పటి నుంచే భ్రష్టు పట్టింది. అంటే VIPలకి ఎక్కువ 100% నేను అనేది VIPలు ఉంటారు, రేపు ఉంటున్నారు. మేము మాత్రం ఎండనక వాననక అమ్మవారి 15-20 కిలోల బరువును మోస్తూ మేము అమ్మవారికి ఆనందంగా డబ్బులు ఇస్తున్నా అండి, ఇవ్వదు కదా.
ఆ దండలు, ఆ ఖర్చులు, మేము ఇప్పుడు లక్షలాది మంది జాతరకు వస్తారంటే మా మీద ఎగబడతారని మేము బౌన్సర్లను పెట్టుకొని ఇవన్నీ ఎందుకు చేస్తాం? మాకు ఏం అవసరం ఖర్చులు పెట్టుకొని అంటే కల్చర్ ని రిప్రజెంట్ చేయాలి, భావి తరాలకు బోనాల పండుగ విశిష్టతని తెలిపాలి. మనకి ఏమున్నాయంటే బోనాలు, బతుకమ్మనే మన తెలంగాణ బిడ్డకి ఒక ప్రతిష్ట ఉన్నది. బతుకమ్మ కూడా వెరీ ఆఫ్టర్ తర్వాత చాలా తర్వాత మోర్ దూరంలో బతుకమ్మ జరిగింది. కానీ బోనాలు అనేది చరిత్రలో నుంచి ఉంది. నవాబులు కూడా బోనాల పండుగకి డబ్బులు ఇచ్చి చేపించేవారని చరిత్రలో కూడా ఉంది. అందరూ దీన్ని చరిత్రని ఇది చేయండి. ఇప్పుడు భవిష్యమాని చెప్తారు, రంగం చెప్తారు. అది ఎవరిని అడుగుతారంటే అమ్మవారు జోగినీలనే కదా, జోగినీనే కదా, ఆమె అమ్మవారు వచ్చే కదా చెప్పేది. అమ్మవారు వచ్చి చెప్తుంది. ఇప్పుడు మాతోనే రెవెన్యూ జనరేట్ అవుతుంది. మేము బియ్యం తెస్తలేమా, కొబ్బరికాయలు తెస్తలేమా, చీరలు తెస్తలేమా, మేము అమ్మవారిని ఆవహించుకొని భక్తులకి మీరు లోకల్ వాళ్ళని కూడా ఎక్కడ పడితే అక్కడ బంధించేసి మా శిష్యులు ఉంటారు ఇక్కడ ఇటు సైడ్ అటు సైడ్ ప్యారడైజ్ వచ్చే వాళ్ళు అందరికి ఒకటే పెట్టారు. అంటే మీకు ప్రధానంగా ఎవరన్నా ఉండింటే వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళేవాళ్ళు.